శ్రీమాత్రే నమః. ఇవాళ వాక్కాయ పులిహోర. నా ఫ్రెండ్ భవానీ గారు వాళ్ళ చేలో ఉన్నాయని వాక్కాయలు పంపించారు. ఆ వాక్కాయలన్నిటిని శుభ్రం చేసుకొని మధ్య కట్ చేసుకొని ఇలాగా విత్తనాలు గింజలు అవి తీసేసి పెట్టాను. దీనికి ఒక 2 పచ్చిమిరపకాయలు తరిగి వేసి అంత ఒక స్పూను ఉప్పు వేసి బరగ్గా మిక్సీలో వేసి ఇలా కచ్చా పచ్చాగా వేసి పెట్టాను. సరే, ఈ వాక్కాయ పులిహోర కోసము నేను ఒక కప్పు బియ్యము కడిగి రైస్ కుక్కర్లో వేసాను. అది ఉడికే లోపున పులిహోర పోపు తయారు చేసుకున్నాం. ఈ పులిహోర పోపు మనం మామూలుగా పెట్టుకునే పులిహోర పోపు లాగానే, కానీ నూనె అంత పట్టదు అనమాట. దీనికి కొంచెం తక్కువే పడుతుంది. ఒక బాణలి పెట్టి బాణలిలో 1.5 స్పూన్ అంటే 1.5 స్పూను నూనె వేసి ఒక్క ఎండుమిరపకాయ అది కాగుతూ ఉండగా ఒకటి ఎండుమిరపకాయ వేసి ఒక స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు వేసి ఈ ఆవాలు శనగపప్పు మినపప్పు బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువ పొడి వేశాను. ఈ ఇంగువ రుచి అనమాట. ఈ ఇంగువ వేసి వేగుతుండగా కొమ్మలు ఆడుతూ ఉంటుంది వాసన. దీంట్లో ఇప్పుడు ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసి వేయించాను. వేరుశెనగ గుళ్ళు పంటి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సరే, ఇలా వేగుతాయి కదా, వేగుతుండగా దీని మీద కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కలిపేసి వాక్కాయని మగ్గబెట్టేసి మగ్గిన తర్వాత అన్నంలో కలిపిన తర్వాత పోపు వేస్తారు. అది కూడా రుచి, అది కూడా చాలా బాగుంటుంది. ఇట్లా కూడా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు చొప్పున నిలువుగా చీల్చేసి ఒక గుప్పెడు కరివేపాకు వేసి మగ్గనిచ్చి అవి రంగు మారుతుండగా ఈ వేసుకున్న గుజ్జు ఉంది కదా, వాక్కాయ గుజ్జు, ఇది స్టవ్ మీద దీంట్లో ఈ బాణల్లో వేసి సన్నటి సెగ మీద మగ్గనిచ్చి ఈ తడంతా పోయాలి. అందులో ఉన్న పచ్చిదనం పోవాలి. ఒక 1/2 స్పూను దీనికి పసుపు కూడా వేసి ఇది బాగా మగ్గి రంగు మారిన తర్వాత ఇప్పటికి అన్నం తయారైపోయింది కదా, దాని మీద ఈ గుజ్జు వేసి బాగా కలపాలన్నమాట. మొత్తం అన్నం మొత్తానికి గుజ్జంతా పట్టేట్టుగా మన పులిహోరకి చింతపండు పోపు కలిపినట్టే. అలాగే చూసారు ఎంత బాగున్నాయి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఈ వేగిన ఈ పచ్చిమిరపకాయలు, వేగిన పచ్చిమిరపకాయలు ఎంత కమ్మగా ఉంటాయో. ఈ అన్నం మొత్తం కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట. దీన్ని కొంచెం అన్నం చిమిడింది, కొంచెం నీళ్ళు ఎక్కువే ఏమో చిమిడింది. ఈ పొడి పొడిగా కనుక వస్తే చాలా బాగుంది. ఇది కాసేపు ఆరితే పొడి పొడిగానే వస్తుంది. సరే, ఎంత బాగుందో, కలర్ఫుల్ గాను. అక్కడక్కడ చిన్నగా వాక్కాయ తగిలినా ఏం పర్వాలేదు, బాగుంటాయి. పంటి కింద పొల్ల పొల్లగా చక్కగా ఉప్పుగా కారంగా ఉండే ఈ వాక్కాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఏ సీజన్లో దొరికే కాయగూరలు పళ్ళు ఆ సీజన్లో తినాలి. ఈ సీజన్లో మనకి బాగా వాక్కాయలు దొరుకుతున్నాయి, వీటిని వాడుకుందాం. ఇది శరీరానికి ఆరోగ్యానికి కూడా మంచిదే. దీన్ని ఇప్పుడు ఈ బాగా కలిపేసిన పులిహోరని నేను ఒకసారి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టి ఇప్పుడు వాడతానన్నమాట. దేవుడి నైవేద్యం అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాక్కాయ గుజ్జు కొంచెం మిగిలిపోయింది, నాకు ఎక్కువ అవుతుందని తీసి పెట్టాను. సరే, దాన్ని వృధాగా పోనివ్వడం లేదు. ఇంకా 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కొబ్బరి వేసి మిక్సీలో వేసి చిన్న పోపు పెట్టాను అన్నమాట. ఇప్పుడు వాక్కాయ పులిహోర, వాక్కాయ కొబ్బరి పచ్చడి కూడా తయారయ్యి ఎంతో కమ్మనైన వాక్కాయ పులిహోరని మీరు తినండి. ఈ పచ్చడిని అన్నంలో నెయ్యిలో వేసి కలుపుకు తింటే చాలా అద్భుతంగా మధురమైన రుచితో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.